హాయ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఎటువంటి ట్యాబ్ కూడా రీసెట్ అయితే చేయడం లేదు ఈ వీడియోలో. ఓన్లీ పండగ కనుక ఓన్లీ ఈ పండగ 3 డేస్ మాత్రమే ఒక ఆఫర్ అయితే ఇద్దామని అయితే వీడియో చేస్తున్నాను. ట్యాబ్స్ ఉన్నాయి కదా, యాక్టర్ ట్యాబ్స్, SM-X110, SM-T220, వాటి గురించి అయితే మాట్లాడదాం. ప్రస్తుతానికి SM-X110లో 4 అప్డేట్స్ అయితే వచ్చాయి. U1, U2, U3. U3 అనేది ప్రీవియస్ అప్డేట్. లేటెస్ట్ అప్డేట్ అయితే U4 అయితే వచ్చిందని చెప్పి లాస్ట్ వీడియోలో అయితే చేశాను నేను. జనవరి 1కి చేశాను ఆ వీడియో. అప్డేట్ ఎలా వస్తుంది, ఎలా దాన్ని ఆఫ్ చేయాలనేది అయితే ఆ వీడియోలో అయితే చెప్పాను. ఇప్పుడు ఈ పండగ నేను ఇచ్చే ఆఫర్స్ ఏంటంటే, ఇప్పుడు U1 ట్యాబ్ ఉంది కదా, అలాగే U2, U3, U4 ఉన్నాయి కదా. U4 గురించి తర్వాత మాట్లాడదాం. ప్రెసెంట్ అయితే U1, U2, U3. అంతకుముందు మనం ఫైల్ అయితే కొంచెం ఎక్కువ రేట్కి అయితే సేల్ చేసాం. కాకపోతే ఈ పండగ 3 రోజులు కూడా U1 ఫైల్ వచ్చేసి ఓన్లీ 300, U2 300, ఈ U3 కూడా 300 ప్రీవియస్ అప్డేట్. ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లోనైతే మెసేజ్ చేయండి. ఓన్లీ ఈ 3 రోజులు మాత్రమే. అది కూడా పర్మనెంట్ ఆల్ యాప్స్ పర్మనెంట్గా మీ దగ్గర అయితే ఉంటుంది. అంతకుముందు 200కి చేసేవాడిని కదా ఆన్లైన్లో ఒక్కో ట్యాబ్. ఇప్పుడు అలా ఏం లేదు, 300 మీరు పే చేస్తే ఫైల్ అయితే మీకైతే ఫ్రీగా ఇస్తాను. U1, U2, U3 ఒక్కొక్క ఫైల్ 300, మూడు కలిపి 300 అయితే కాదు. U1, U2, U3. అలాగే U4 ఫైల్ ఉంది కదా, U4 వచ్చేసి ఆన్లైన్లో $30 అయితే చూపిస్తుంది. అంటే దగ్గర దగ్గర రూ. 2,357 ఫైల్ అయితే. నేను నార్మల్గా అయితే U4 అనేది 900కి అయితే సేల్ చేస్తాను. కాకపోతే ఈ పండగ ఈ 3 రోజులు కూడా U4 ఫైల్ అనేది ఎవరైతే తీసుకుంటారో U4 ఫైల్ 500కి అయితే ఇస్తాను నేను. U1, U2, U3 ఇది ఒక్కొక్కటి ఫైల్ అయితే 300 పర్మనెంట్ మీ దగ్గరే ఉండిపోద్ది. ఫైల్ డిలీట్ చేయడం గట్ట ఏటి ఉండదు. అలాగే ఇది SM-X110 ట్యాబ్ కాల్ది. ఇప్పుడు SM-T220 ఉంది కదా, SM-T220 బిట్ వెర్షన్స్ టోటల్ 8 ఉంటాయండి. బిట్ అంటే ఏం లేదండి, బైనరీ అని కూడా అంటారు, అలాగే S1, S2 అని కూడా అంటారు, ఏదైనా ఒకటి. ఆ ఫైల్ వచ్చేసి సేమ్ అదే. U1 నుంచి U5 వరకు డంప్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఈ డంప్ ఫైల్స్తో చేస్తే మీకు ఫ్యాక్టరీ రీసెట్ ల్యాగ్ని ట్యాబ్ కూడా రీసెట్ ఆప్షన్ అయితే వస్తుంది. U1 నుంచి U5 వరకు డంప్ ఫైల్స్ కాస్ట్ వచ్చి 400 అండి ఓన్లీ. మీరు U1 నుంచి U5 వరకు ఏ ట్యాబ్ అయినా సరే చేసుకోవచ్చు. అది ఓన్లీ రీసెట్ ఆప్షన్ చూపిస్తుంది. ఆల్ యాప్స్ వస్తాయి, కాకపోతే పర్మనెంట్ ఆల్ యాప్స్ అయితే కాదు. U1 నుంచి U5 వరకు వాటికి ఫైల్స్ అన్నీ 300. రీసెట్ లేని ఆప్షన్కి రీసెట్ వస్తుంది. ఎన్నిసార్లు అయినా మీరు అయితే రీసెట్ చేసుకోవచ్చు. దాంతో పర్మనెంట్గా కావాలనుకుంటే U1 నుంచి U5 వరకు మీరు చేసిన తర్వాత డంప్ ఫైల్స్తో U7లోకి వెళ్తుంది మీ ట్యాబ్ అనేది. U7 ఫైల్ కూడా అది కూడా 300. ఏ ఫైల్ అయినా సరే 300. ఓన్లీ SM-X110 U4 కాకుండా మిగతా మీరు ఏ ఫైల్ తీసుకున్నా 300. అలాగే యాక్టర్ ట్యాబ్ ఉంది కదా, దాని ప్రైస్ కూడా 300. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లోనైతే నాకైతే మెసేజ్ చేయండి మీరు. కొంతమంది ట్యాబ్స్ ఉన్నాయి కదా ప్రజెంట్, U1, U2 ట్యాబ్స్ కాకుండా U3లో ఎవరిదైతే ఉందో వాళ్ళ ట్యాబ్ అప్డేట్ అయితే అడుగుతుంది. అప్డేట్ వచ్చినప్పుడు మీరు అప్డేట్ అయితే చేయొద్దు. మీరు నా మొబైల్ షాప్లో చేయించుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నా దగ్గర ఫైల్స్ తీసుకొని చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నార్మల్గా 8 యాప్స్ 9 యాప్స్ కాకుండా నార్మల్గా స్టార్టింగ్ నుంచి ఆల్ యాప్స్లో ఉంటారు కదా, వాళ్ళు అయితే అప్డేట్ అయితే చేయొద్దు. మీరు అప్డేట్ మీరు చేసిన వెంటనే U4లోకి అయితే వెళ్ళిపోతుంది, లేటెస్ట్ సెక్యూరిటీ అది. కనుక మీరైతే అప్డేట్ అయితే చేయొద్దు. ఎవరికైనా ఫైల్స్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అసలు U1, U2, U3 అయితే అర్థం కావట్లేదు అనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ముందు వీడియోస్ కూడా చూస్తే మీకు అసలు U1, U2, U3 ఈ బైనరీ ఏంటి, ఎస్ ఫైల్స్ ఏంటంటే క్లియర్గా అయితే అర్థమవుతుంది. మన ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే అసలు U1, U2, U3 అంటే ఏంటనేది అయితే అర్థమవుతుంది. అసలు వీడియోస్ చూడని వాళ్ళు కూడా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిట్ వెర్షన్ ఇవన్నీ ఎలా చెక్ చేయాలంటే 9 యాప్స్లో ఉన్నట్టుగైతే మీ ట్యాబ్ ప్రజెంట్ మీకు పైన ఉంటుంది రైట్ సైడ్ అయితే 3 డాట్స్ అయితే ఉంటాయి. అక్కడైతే ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డివైస్ సైన్ ఇన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ ఓపెన్ చేయండి. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకు చూస్తే ఫైల్ అది ఓపెన్ చేసిన తర్వాత ఐటీ అడ్మిన్ కెన్ సీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసి మీరు కొంచెం స్క్రోల్ డౌన్ మీదకి చేస్తే మీకు అక్కడ బూట్ లోడర్ వెర్షన్ అయితే ఉంటుంది. లాస్ట్లో WHH కానీ J6 కానీ BXE5 కానీ అలా ఉంటుంది. వాటి బట్టి అయితే మీరైతే బీట్ లోడర్ వెర్షన్ ఏంటనేది అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా కూడా ఎలా చూడాలో తెలియకపోతే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనైతే చూసి అయితే చెప్తాను అసలు ఏ వెర్షన్ ఏంటనేది. కనుక ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓన్లీ 3 డేస్ మాత్రమే తక్కువ ప్రైస్కి అయితే ఫైల్స్ ఉంటాయి.